వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సింగర్ జానకి అమ్మ ఇంకా లేరనే మాట నిజంగా వినాలంటేనే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె పాటల రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారు అనేది మాత్రమే అందరం ఆలోచిద్దాం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈరోజు సింగర్ జానకి అమ్మ పాటలు వినపడుతూనే ఉన్నాయి ఎక్కడ చూసినా. ఎందుకంటే ఆమె అలాంటి పాటలు పాడారు. ఒక చిన్నపిల్లగా ఆడవాళ్ళు పాడినట్టు ఎలా ఉంటుంది, మగవాళ్ళు పాడితే ఎలా ఉంటుంది, ముసలివాళ్ళు పాడితే ఎలా ఉంటుంది, ఎన్ని రకాల గొంతుక ఆమె తప్పితే ఎవరు వినిపించారు మనకి. నిజంగా అలాంటి గొప్ప సింగర్ అనే ఫీలింగ్ ఎప్పుడు ఆమెకు లేదు. నేను మీతో పాటు ఒక సాదాసీదా మనిషిని అనేలాగే బతికారు అమ్మ. అందుకనే జానకి గారు అంటే అంత ప్రేమ ఆప్యాయత మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మాత్రమే కాదు, సౌత్ ఇండియా మొత్తం అమ్మని ఒక దేవతగా కొలుస్తారు. ఎందుకంటే ఆమె చూడటానికి కూడా ఫస్ట్ నుంచి కూడా పెద్ద బొట్టుతో అంత నిండుగా కనిపిస్తారు జానకి అమ్మ. అలాంటి జానకి అమ్మ గురించి ఎంతోమంది సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఆమెతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే నిజంగా మనకి గూస్ బంప్స్ వస్తుంది. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి వాసురావు గారు. వాసురావు గారి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా ఎన్నో పాటలు అమ్మ పాడారు. ఆ కుటుంబంతో వాళ్ళకి ఎంతో అనుబంధం. వాళ్ళ ఫాదర్, తర్వాత వాసురావు గారు, తర్వాత వాళ్ళ తమ్ముడు కోటి గారు, ఇంతమంది మ్యూజిక్ డైరెక్షన్లో అమ్మ పాడటం నిజంగా గ్రేట్. ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులు వాసురావు గారి మాటల్లో ఒక్కసారి తెలుసుకుందాం. వాసురావు గారు నమస్తే అండి. నమస్కారం. జానకి అమ్మ అంటే ఎప్పుడు కూడా సాలూరి వారి కుటుంబానికి ఒక చాలా బాండింగ్ అండి. ఫస్ట్ నుంచి కూడా మీ ఫాదర్ దగ్గర నుంచి కూడా, అండ్ మీరు, తర్వాత తమ్ముడు గారు. అసలు జానకి అమ్మ సింగర్గా కెరీర్ స్టార్ట్ అవ్వక ముందు పడ్డ కష్టాలు కూడా మీకు బాగా తెలుసు. ఏం చెప్తారు జానకి అమ్మ గురించి? అయితే జానకమ్మ అంటున్నాం చూడండి, జానకి గారు అంటారు. జానకమ్మ అమ్మ అమ్మనే పిలుస్తారు అంటారు. ఆవిడ చాలా కష్టాలు పడి వచ్చారు. ఆవిడ ఫ్యామిలీలో కూడా చాలా కష్టాలు పడ్డారు. అంత ఇదిగా వచ్చి ఫీల్డ్లో అంత సెటిల్ ఇవ్వడం, సెటిల్ అయిన తర్వాత ఆవిడ ప్రపంచ ఖ్యాతి ఇందాక అన్నట్టు నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, నార్త్ లో కూడా. ఒకసారి అయితే ఓపెన్ అయ్యర్ గారికి ఒక మంచి పాట, ఆయన అన్ని మంచి పాటలు చేశాడు. ఆశా భోన్స్లే ఆయనకి ఎక్కువ పాడతారనమాట. ఆశా భోన్స్లేని అడిగితే, నాకు సారీ అండి, నాకు టైం లేదు, నాకు ఇంకా కొంచెం 1 వీక్ అవుతుంది అంటే, అది వెళ్ళి చెప్పగానే ఒకే మాట అన్నారు, ఎందుకు ఆశా భోన్స్లే ఆవిడ పాడితే ఆవిడ పాడాలి, గొప్పగా ఆయన కాదన్నట్లే, మీరు చెన్నై నుంచి జానకి గారిని రప్పించండి అని చెప్పి జానకి గారికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. మా ఆశా భోన్స్లే గారు ఆవిడ కుదరలేదమ్మా, అందుకనే పిలుస్తున్నారు. ఈవిడికి ఇలాంటివన్నీ భలే సెన్సిటివ్ లేడీ అనమాట అమ్మ, జానకమ్మ. ఓహో, నేను సెకండ్ హ్యాండ్ అనమాట, ఆవిడ దొరకలేదని నన్ను పిలిచారా అని అడిగింది హిందీలో. అయ్యో అలా కాదమ్మా, అలా మీరు అనుకుంటా కాదు, మీ పొరపాటు. ఆవిడకి ఈక్వల్ గా మిమ్మల్ని పిలిచామమ్మా మేము. ఆవిడ తర్వాత ఇంకా ఎంతో మంది బాంబేలో ఉన్నారు కదా గాయనిమణులు, ఆవిడని వదిలేసి వాళ్ళందరినీ వదిలి మీరే కావాలని కదమ్మా పిలిచాను అనగానే, ఓకే వస్తానని చెప్పి ఇమ్మీడియట్ మధ్యాహ్నం ఫ్లైట్ కి వెళ్ళి పాట పాడేసి వచ్చారనమాట. వాళ్ళందరికీ ఆశ్చర్యం. అక్కడ ఒక పాటని కనీసం 6-7 గంటల సేపు పాడతారు అక్కడ అనమాట సింగర్స్. అమ్మ ఆవిడ మహాతల్లి ఆశా భోన్స్లే గారు కానీ, లతా మంగేష్కర్ కానీ, ఎవరైనా ఈవిడ ఒక్కసారి పాట నేర్చుకొని మొత్తం పాట వెంటనే పాడేస్తుంది అనమాట. పాడిన వెంటనే ఆవిడికి క్లాప్స్ అండ్ ఆర్కెస్ట్రా వాళ్ళందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటం, అంత గొప్పగా ఆవిడ్ని తీసుకెళ్లి ఓపెన్ ఎయిర్ గారు ఎయిర్పోర్ట్ వరకు వచ్చి కార్ ఎక్కించి పంపించారు. ఆవిడతో ఎప్పుడు కూడా రాము గారు ఉంటారు. రాము గారు అంటే ఆమె హస్బెండ్, భర్త గారు, రాము గారు అనమాట. అలాగా ఆవిడికి ఏం తక్కువ అండి. ఇంకా మీరు ఎన్న అడిగితే నేను చెప్తాను. తర్వాత నేను ఆవిడ గురించి ఇంకా ఎన్ని విషయాలు ఎవరికి చాలా మంది. వాసురావు గారు ఇప్పుడు నాన్నగారు సాలూరి రాజేశ్వరరావు గారు కెరీర్లో జానకి అమ్మ వచ్చున్నారండి. అంటే కెరీర్లో జానకి అమ్మ చాలా చాలా కష్టాలు పడ్డారు. యాజ్ ఏ సింగర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఈరోజు జానకి అమ్మ, సింగర్ జానకి గారు అంటున్నాం కానీ, బట్ కెరీర్లో ఆమె పడ్డ కష్టం చాలా ఉందని నేను విన్నాను సార్. అసలుకి అవునండి.
ఆవిడ ఏమనేవారంటే వచ్చిన కొత్తలో గాని తర్వాత కూడా ఆవిడ ఫేమస్ అయిన తర్వాత కూడా ఆవిడ్ని ఏమనేవారంటే మాటలు స్పష్టత కొంచెం తక్కువ. సుశీల గారు పాడితే ఉచ్చారణ ఒక్కొక్క మాట బాగా అర్థమవుతుంది, కొన్ని మాటలు జానకి గారు పాడితే వినబడదేమో అని కొందరు అనేవారు అనమాట. అది ఆవిడకి తెలిసిపోయింది, ఆవిడ చెవికి వెళ్ళింది అనమాట. నేరుగా ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర టాపిక్ వచ్చిందో నేరుగా వెళ్ళి ఏమండి ఏం స్పష్టత లేదండి, ఓ పాట చెప్పండి నేను పాడతానని చెప్పి క్లియర్ చేసుకొని అప్పుడు పేపర్స్ లో కూడా వచ్చింది, ఆ ఆంధ్రప్రభలో ఆంధ్రపత్రికలో వాటిల్లో ఆ పేపర్ లో కూడా వచ్చింది. నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు నాన్నగారు తీసుకొచ్చి మా అమ్మగారికి అన్ని చూపిస్తుంటే అని అప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారు, స్పష్టత లేదని అంటాం కానీ ఆవిడ పాడినట్టు సంగతులు ఇంకెవ్వరికీ తిరగవు. వాళ్ళు పాడాలంటే సుశీల గారు జానకి గారు వాళ్ళిద్దరే. మ్యూజిక్ డైరెక్టర్స్ లో లేకపోతే ఎలాగా ఒక ఇప్పుడేమనే వాళ్ళం ఘంటసాలగా బాలు, సూర్యుడు చంద్రుడు అనేవాళ్ళు. అలాగా వీళ్ళిద్దరు దేవతలు, గాన దేవతలు ఎవరంటే సుశీల గారు జానకి గారు. జానకి గారు అంటే సుశీల గారికి కూడా చాలా ఇష్టం, చాలా. సుశీల గారికి సుశీలమ్మ అనేసి వాళ్ళిద్దరూ 6 నెలలకు ఒకసారి కలిసిపోయి చిన్నపిల్లలు ఆడుకునేటట్టు ఆడుకునేవారు. అలాగా బిగినింగ్ లో చాలా కొంచెం స్ట్రగుల్ అయ్యే వచ్చారు. తర్వాత కొన్ని పాటలు పాడాలంటే ఆవిడే పాడారు. నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, ఇళయరాజా గారి పాటలు, ఇప్పుడు బాలు గారు పాడిన పాటలు చాలా హిట్. బిగినింగ్ డేస్ లో ఇళయరాజా గారి పాటలు, ఆవిడ అన్నక్కిలి అయింది ఫస్ట్ పిక్చర్ అన్నక్కిలి. అప్పుడు నేను ఇళయరాజా గారు ఒకటిగా వచ్చాం ఫీల్డ్ కి. ఆయన వివిధ అయిన తర్వాత కూడా నన్నే పెట్టుకున్నారు గిటార్ కి అన్ని వాటికి. అందులో అన్నకిలి రామచిలక ఆ సినిమా తెలుగులో అందులో పాట ఉంది. అదేలాగా ఒకళ్ళు అన్నారు ఫోక్ సాంగ్ అంటే ఎల్లారీశ్వరి పాడితే బాగుంటుంది కదా అన్నారు ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్. అడిగితే లేదు, ఈ పాటలు అన్ని జానకి గారు బాలు గారే పాడుతున్నారు, బాలు కూడా 1-2 ఉన్నాయి, అన్ని జానకి గారే పాడాలి నాకు అని ఒప్పించి జానకి గారు పాడారు. మచ్చానే పాతింగళ అది కూడా ఆ ఫోక్ పాట కూడా ఆవిడ అంత బాగా పాడారు అనమాట. కొన్ని పాటలకి ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది కూడా ఆ టైంలో. ఇళయరాజా గారికి చాలా హెల్ప్ ఆవిడ. తర్వాత ఏదో ఒక్కసారి అయినా ఏదో ఒక ఇంటర్వ్యూలో ఏదో అన్నారని టక్కన కోపం వచ్చేస్తుందండి ఆవిడకి. సింగర్స్ లో ఇద్దరు, ఒకటి జేసుదాస్ గారు, నెక్స్ట్ జానకి గారు. అయితే జేసుదాస్ గారు సగంలో వెళ్ళిపోతాడు, సైలెంట్ గా వెళ్ళిపోతాడు అనమాట. ఈవిడ అలా కాదు, పాడడానికి వచ్చిందంటేనండి ఒక్కొక్క పాట మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అనేస్తే కూడా కాదు ఇంకొకటి కావాలి, నాకు తృప్తి లేదు అని 10 స్టేకులు పాడిన పాటలు కూడా ఉన్నాయండి. మన ఈ జనరేషన్ కి తెలిసే పాట అయితే ఒకటి ఉంది, సిరిమల్లె నీవే తరరారి రారా తరరారి రారా తరరారి రారా సిరిమల్లె నీవే. ఆ పాటకి 12 టేకులు తీశారండి రాజన్ నాగేంద్ర. అమ్మో బాబాయ్, వాళ్ళంటేనే భయం అందరికి. ప్రతి సింగర్ అంటారు అయ్యో రాజనాగేంద్ర అంటే ఎక్కువ టేకులు తీసుకుంటారు అనేసి నెక్స్ట్ ఇంకో పాట పెట్టుకోరు అనమాట, ఇంకో పాట పాడేళ్ళరు, ఫస్ట్ వాళ్ళకి కాల్ షీట్ ఇచ్చేస్తారు. అలాంటిది ఆ 12 టేకులు తీసుకుని రాజనాగేంద్ర వాళ్ళు అమ్మా చెన్నాగా బందిదేమ్మా చాలా బాగా వచ్చిందమ్మా అంటే కాదు మరొక్కటి ఇంకోటి అన్న. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఆయన కూడా డ్యూయట్ అది ఫ్లూట్ వాయించిన. ఇప్పుడైతే మల్టీ ట్రాక్స్ ఉన్నాయి, ఎక్కడ పోతే అక్కడి నుంచి మళ్ళీ పంచ్ తీసుకోవచ్చు. అప్పుడు అలా కాదు, పాట ఎక్కడన్నా మిస్టేక్ వచ్చే మొత్తం పాడాలి. ఎవరైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఒక చిన్న తప్పు చేశాడంటే మళ్ళీ అందరూ వాయించాల్సిందే. అప్పుడు ట్రాక్ సిస్టమ్, పంచింగ్ సిస్టమ్ అప్పుడు లేదు పంతులమ్మ టైంలో. మీ డైరెక్షన్ లో పాడిన పాటలు అంటే అమ్మ మీకు నచ్చిన పాటలు నాన్నగారి డైరెక్షన్ లో కానీ మీ డైరెక్షన్ లో కానీ? సినిమా పాటల్లో కంటే ఈటీవీ కళంకిత, ఓ కళంకిత తరరరారరారరా, ఓ కళంకిత తరరరారరారరా తరరరారరారరారరా
ఓ కళంకిత తరరరారారరా. ఆవిడ కూడా చాలా మెచ్చుకొని అలా నన్ను వచ్చి ఎలా వాటేసుకోరు ఆవిడ. అంత ఇదిగా రాజేశ్వరరావు కొడుకంటే మరి సామాన్యమా, అంత బాగా చేసావు నాన్న. అందరినీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ బిడ్డలా చూస్తుండేది. ఆ మాధవ్ సురేష్ ను కూడా, అతను కూడా బంధువులు చెప్తూ ఉంటాడు. ఆవిడ అందరూ బంధువులే ఆవిడికి, ఆవిడ అందరికి కావాల్సిన ఆవిడే. తర్వాత ఇంకో విషయం పోరు కూడా కదా సార్, చెప్తానండి. జానకమ్మ ఫస్ట్ నుంచి కూడా అలవాటు లేదా పెద్దగా ఆడంబరాల్లో పడటం కానీ గొప్పలుగా అసలు ఎప్పుడు ఆమెని మనం ఎప్పుడు చూడలేదు కూడా, ఎక్కడ స్క్రీన్ మీద కూడా కనీసం ఏ ఫంక్షన్స్ కి తొందరగా రారు, చాలా లిమిటెడ్. వెరీ సింపుల్. అవును, కాటన్ శారీ కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని, ఆవిడని చూసే ఈవిడ ఉషా ఉత్తప్పు కూడా పెట్టుకుంటది, అంత పెద్ద బొట్టు పెట్టుకుంటది అనమాట. మా అమ్మగారు కూడా అలాగే పెట్టుకునేవారు. మా ఇంటికి ఒకసారి వచ్చారండి, ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా ఆవిడకి ఒకసారి బాధపడిపోయింది. ఈ విషయం చెప్పానో లేదో మీకు. ఒకరోజు నా నాన్నగారు ఒంట్లో బాగాలేనప్పుడు ఇంటికి వచ్చారు అనేసి లోపలికి తీసుకొస్తుంటే జానకి గారు వచ్చారు అనగానే మా నాన్నగారు, ఆహా జానకి గారు వచ్చారా, రమ్మనండి అని మా అమ్మగారిని పంపించి లోపలికి తీసుకొచ్చారు. లోపలికి వస్తుంటే ఈయనకు టైప్ మా ఫాదర్. ఈ లీల పాడెద వేళ, ఈ లీల పాడెద వేళ, అది జానకి గారే పాడారు. ఆవిడ వస్తున్నారు ఇంట్లోపడికి, అమ్మాయి గారు రండి రండి జానకమ్మ రండి రండి అనగానే కోపం వచ్చేసింది ఆవిడికి. నేను వెళ్ళిపోతాను మాస్టర్ గారు, నేను వెళ్ళిపోతానని. మా అమ్మ వచ్చి, అమ్మ ఏమైందమ్మా అంటే, ఏ నా మాస్టర్ గారికి నేను పాడిన పాటలు తెలీదా, పగలే వెన్నెల జగమే ఊయలా తరరాలాననాని తాననానా, పగలే వెన్నెల. ఏ మాస్టర్ గారు ఇది నేను పాడలేదా అంటే, అమ్మా నేను చేసిన పాట మీరు పాడని నేనే చెప్పుకోకూడదమ్మా, అందుకని అలా చెప్పాను అంటే ఆవిడ ఐస్ అయిపోయింది అంతే. అయిపోయి అందుకని అలా చెప్పారా మాస్టర్ గారు అని అలాగే మంచం మీద కూర్చొని నాన్నగారిని అలా బుజ్జగిస్తూ చాలాసేపు పాటలు పాడుతూ, ఇలా ఒక లాలి పాట పాడతానని చెప్పి ఒక 3 years 4 years బేబీ పాడినట్టు ఆవిడ మిమిక్రీ మీరందరికీ తెలుసుంటది, మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తెలుసుంటది. చిన్నపిల్ల వాయిస్తో నాన్నగారిని లాలి పాట పాడుతూ అలాగంతా ఉండి వెళ్ళేవారు. తర్వాత గారు అండ్ జానకి గారి కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ వాసురావు గారు. నేను కరెక్ట్ గా అదే చెప్పబోతున్నా, మీరు కరెక్ట్ గా అడిగారు. బాలు ఇవాళ ఒక బాలు గారు అంటే ఒక పాటని మ్యూజిక్ డైరెక్టర్ పాట నేర్పించేస్తే కలరే మారిపోతుంది, బాలు స్టైల్ వెళ్ళిపోతుంది ప్రతి పాట. ఇప్పుడు ఆయన సత్యం గారి పాట ఉంది, ఏ దివిలో వెలసిన పారిజాతమో అది ఏముంది, అది సత్యం గారు ఎలా చెప్పారో సత్యం గారు మా గురువు గారు అలాగే బాలు పాడాడు. అప్పుడు జానకి గారు ఇంకో ఎవరిదో రికార్డింగ్ పాడడానికి వచ్చి అది విని, నేను సత్యం గారు లోపలికి వెళ్ళొచ్చా నేను, అమ్మా ఏంటమ్మా వెళ్ళండి అమ్మా అంటే, బాలు ఇంకా బాగా పాడొచ్చు, అప్పు చెప్తున్నాడు మీరు పాడినట్టుగా అని లోపలికి వెళ్ళి, ఏది బాలు నేను చెప్తాను కోపం చేసుకోక అంటే, చెప్పండి అమ్మా అనగానే ఆ పాటని స్టైలే మార్చి సంగతులు ఆవిడ చెప్పి బాలుతో పాడించారు అనమాట. బాలు గారు గురువు అనమాట. బాలు చెప్తూ ఉంటాడు మా నా గురువు ఆవిడ వచ్చి, నేను మ్యూజిక్ ఇంప్రవైజేషన్ అంటారండి ఇంగ్లీష్ లో, మామూలుగా ఒకళ్ళు పాడిన దాన్ని ఇంకోళ్ళు పాడితే దాన్ని ఇంకా మెరుగుదిద్దుతూనే ఉంటారు చూడండి. అలా ఒక పాటని రకరకాల సంగతులు వేసి అలా పాడటం నేర్పించింది జానకి గారే బాలు గారికి. ఇది అందరికి తెలిసిన సత్యం. బాలు గారు ఎన్నోసార్లు చెప్పారు, 2 మాటలు చెప్తూ ఉంటాడు, నేను సంగీతం నేర్చుకోలేదు, నాకు సంగీతం రాదు, పాడగలనంటే బాగా పాడతాను, అయితే నాకు ఇదంతా ఈ భిక్ష పెట్టింది నాకు మా అమ్మ జానక గారు. ఆవిడ ఏ బాలు ఇట్రా అనేవారు. ఆశా భోన్స్లే అంతే, లతా మంగేష్కర్ అంతే, లతాజీ అయితే ఆశాజీ ఇదిగా పిలిచేవారు, బాలుజీ అనేవారు. ఈవిడ జానకి గారు అయితే, ఏ బాలు ఇట్రా, ఏంటది ఇలా పాడొచ్చు కదా అక్కడ అని అంత స్వాతంత్రం తీసుకుని బాలుని ఒక చిన్న తమ్ముళ్ళలాగా చూసుకునేవారు.
తర్వాత వాళ్ళిద్దరు బాండింగ్. బాలు కూడా అతను సినిమాలో అతను మ్యూజిక్ చేసిన దాంట్లో కూడా ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. ఆవిడకి ఒక ఇది ఉందండి, కొన్ని పాటలు పాడాలంటే జానకి గారే పాడాలి, కొన్ని పాటలు పాడాలంటే సుశీల్ గారే పాడాలి. వాళ్ళిద్దరు బ్రాండ్ వేసుకున్నారు. అలాగా మీరు అన్నట్టు బాలు వాళ్ళిద్దరు జర్నీ భలే ఉంటుందండి. వాళ్ళిద్దరు పాడడానికి ఒక మైక్ దగ్గరికి వెళ్ళి నిల్చుని పాడితే ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా అంత హ్యాపీగా వహిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఫీల్స్ వెరీ హ్యాపీ టు డూ రికార్డింగ్ దట్ డే. అంత బాగా భలే 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 ఉండేది వాళ్ళిద్దరు మైక్ దగ్గర నుంచి ఉంటాయి. నిజ జీవితంలో మా జానకమ్మ పడ్డ కష్టాలను నేను చెప్పను కానీ, ఆమె ఏదైనా కానీ చాలా డేర్గా, చాలా స్టబన్ లేడీ, ఐరన్ లేడీ అంటుంటారు. రియల్ లైఫ్లో ఆమె ఎంత పెద్ద బాధ వచ్చినా కానీ దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి, డిప్రెషన్లోకి వెళ్ళకూడదు, స్ట్రెస్ తీసుకోరు అని చెప్తుంటారు. ఎందుకంటే చిన్న వయసులోనే హస్బెండ్ చనిపోయారు, అందరికీ తెలిసిన విషయమే. రాము గారే ప్రపంచం, ఆయనే మేనేజర్, ఆయన అన్ని ఇంకా ఆయన పోయిన తర్వాత ఆమె లైఫ్ తర్వాత కొడుకు తర్వాత కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిన వాస్తవం అని చాలామంది చెప్పారు ఈ మధ్య. బట్ బిట్వీన్ గ్యాప్ రాము గారి తర్వాత అమ్మ జీవితం ఎలా ఉండేది సార్ అసలుకి? అమ్మగారు బాగా డిప్రెస్ అయిపోయారండి. బట్ రాము గారు కూడా కొంచెం చేదస్తం ఎక్కువ ఆయనకి. ఆ చేదస్తమే వాడికి కూడా వచ్చింది, కిట్టుకు కూడా వచ్చింది. వీళ్ళిద్దరితో కలిపి ఆవిడికి ఒక చేదస్తం వచ్చేసిందండి. అమ్మగారికి కొంచెం ఒక 10 years గా ఆవిడికి చేదస్తం ఎక్కువైపోయింది. ఆవిడికి రాము గారు పోగానే ఇంకా మీరు నేను ఎందుకు పాడాలి, ఏదో ఉన్నాయి కదా అనేసి ఆవిడ వాళ్ళ కొడుకుని పిలుచుకొని, కొడుకు జీవితం కూడా కొంచెం డిప్రెస్ అయింది. ఏంటంటే వాడు అమృత వర్షిణి అని ఒక అమ్మాయిని, ఒక డాన్సర్, ఆవిడ మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. మేమంతా దగ్గరుండే పెళ్లి చేసాం. అదంతా బాలు గారు మేమంతా ఉన్నాం పెళ్లి అంతా. ఎన్ని పాటలు పాడారు ఆవిడ. ఆ తర్వాత ఆవిడ కూడా చేదస్తాలు ఎక్కువైపోయి డిప్రెషన్ అయిపోయి 6 నెలలు ఆవిడికి అన్ని స్టేట్స్ లో ఇండియాలో ఫాన్స్ అండి, ఈ అభిమానులు. 6 నెలలు నాకు ఈ ఊరు వద్దు, సిటీ వద్దు, నాకు ఏం వద్దు, నాకు ఆ విల్లా వద్దు, శంషాబాద్ దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఆ ఇల్లు కూడా నాకు అక్కర్లేదు అని లాక్ చేసేసుకొని కొడుకుని తీసుకొని ఆ అభిమానుల దగ్గరికి వెళ్ళిపోతే, వాళ్ళు ఆవిడకని ఒక ఫారెస్ట్ దగ్గర రిమోట్ ప్లేస్ లో ఆవిడకి ఒక ఇల్లు కట్టించారు. ఆ ఇంట్లో 6 నెలలు ఉంటది అనమాట. తర్వాత 3 నెలలు వైజాగ్ లో ఇంకొక అభిమానం. మోర్ దెన్ బంధువులు ఉన్నారు, బంధువులు లేక అని కాదు, అభిమానులు ఎక్కువ. తర్వాత 3 నెలలు బెంగళూరు. ఇలాగ ఒక 10-15 సంవత్సరాలుగా జరుగుతూ మా అందరికి కూడా చాలా దూరం అయ్యారు, చాలా దూరం అయ్యారు. లాస్ట్ గా మాట్లాడి నేను చెప్పాను కదా, ఒక అమ్మాయి ఒక సినిమాలో అమ్మవారి చిత్రంలో యాక్ట్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయిని చూడాలి నేను. ఎవ్వరు వచ్చినా నాకు ఇంకెందుకు. ఇంకొక విషయం చెప్పాలండి, ఆవిడ మొత్తంగా ఇంకో డిప్రెషన్ ఏంటంటే, ఈ మధ్య ఈ తమిళనాడు సోషల్ మీడియా వాళ్ళు స్క్రోలింగ్ వేసేసారు 6-7 సార్లు. నేను ఒకసారి ఫోన్ చేశాను, అమ్మా జనకమ్మా అంటే, వాసు నేను బతికే ఉన్నాను, నన్ను 8 సార్లు చంపేశారు, ఇంకో 9వ సారే నేను నిజంగా చచ్చిపోవాలి, స్క్రోలింగ్ చూసావా నేను చచ్చిపోయానని వచ్చిందని. ఆవిడ బతికున్నప్పుడే, బాగున్నప్పుడే స్క్రోలింగ్ వేసేసారండి. దాంతో ఇంకా ఆవిడ ఫెడప్ అయిపోయారు. అంటే నేను ఉండటం వీళ్ళందరికీ ఇష్టం లేదా వీళ్ళకి అని. ఏంటి వాసు నన్ను ఇలా నేను చచ్చిపోయాను, ప్రముఖ గాయని ఇక లేరు, జానకి గారు లేరు అని, నేను బతుకుండగానే స్క్రోలింగ్ లేస్తున్నారు అని అదొక అప్సెట్ అయిపోయారమ్మా. ఇలాంటివన్నీ కొంచెం బాధలు ఆవిడికి ఉన్నాయండి. అంటే ఇప్పుడు వెళ్ళటానికి కూడా ఆమె మైసూర్లో ఉన్నారు, చాలా మంది ఇండస్ట్రీ వెళ్ళలేని అంత దూరంలో ఉన్నారు ఆమె. ఫ్లైట్స్ కూడా కనెక్టివిటీ చాలా తక్కువ, బై రోడ్ వెళ్దామన్నా కానీ మైసూర్లో కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదండి చాలా మంది. నిజంగా చాలా మిస్ అవుతున్నాం సార్ అందరం కూడా. జానకి అమ్మ లేరనే మాట చాలా చేదు వార్త అయినప్పటికీ ఆమె పాటల రూపంలో ఎప్పుడు మన ఇంట్లో ఉంటారు అనేది అంతే సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు జానకి అమ్మ ఫ్యాన్స్ కి? జానకమ్మ ఫ్యాన్స్ మనలోనే ఉన్నారమ్మా, అంతే. ఆవిడ అలవాటు అయిపోయింది కదా, మనతో ఇప్పుడు లేరు, అప్పుడు లేరు, 15 సంవత్సరాల దాకా మన దగ్గర లేరు, బతుకున్నారని మనకు తెలుసు అంతే. కానీ
ఆవిడ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తెలియదు. నాకేదో ఆ ఫ్యామిలీతో క్లోజ్ గా కొంచెం కొంచెం కలిసి ఉంటాం కాబట్టి కొన్ని వాడు కిట్టు బతికున్నంత వరకు నాకు ఫోన్ లో మాట్లాడేవాడు కొడుకు. ఏంట్రా అంటే, అమ్మ రానంటుంది, హైదరాబాద్ రానంటుంది, నాకు అక్కడే ఉంటానంటుంది, ఏం చేసేది వాసు అనేవాడు. అందువల్ల మనకు అలవాటు అయిపోయింది, జానకి గారిని చూడకపోవడం అలవాటు అయిపోయింది కాబట్టి ఆవిడ పాటలు వింటూ ఒక ఉన్నారు కదా వాసురావు గారు, నేను గ్రాండ్ డాటర్స్ ఉన్నారు కదా జానకి అమ్మకి? ఇద్దరున్నారండి. ఆ, ఇద్దరులో ఒక అమ్మాయి పోయిందని తెలిసిందండి, ఏదో యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ లోనో దేంట్లోనో ఒక అమ్మాయి పోయిందని తెలిసింది. ఒక గ్రాండ్ డాటర్ ఉన్నారు. ఒకటి గ్రాండ్ డాక్టర్ ఉన్నారండి. ఆ అమ్మాయి అసలు చాలా తప్పు. నేను ఎవరికి భయపడను. కోడలు ఆవిడ కొంచెం ఒంట్లో బాగాలేదు, ఏమైంది కనీసం అత్తగారు ఏమయ్యారని పట్టించుకుందా లేదా అని కూడా మాకు తెలియదు. పట్టించుకుందేమో ఏమో తెలియదు, కానీ పట్టించుకొని ఉంటే బాగుండేది. కనీసం వాడు పోయిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి, అమ్మా నేను చూసుకుంటానమ్మా అని ఒక మాట అడిగి ఉంటే బాగుండేది. అడిగిందో లేదో తెలీదు, తెలియకుండా మనం చెప్పలేం. నాకు తెలిసి అడగలేదు. నేను ఫోన్ చేశానండి, లాస్ట్ వీక్ కూడా ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదు. లాస్ట్ స్టేజ్ లో ఆమె చుట్టూ ఎవరు లేరు, అదొక బాధ కూడా ఎక్కువ ఉంది. చుట్టూ లేరంటే ఆవిడికి అభిమానులు, కొడుకు మెయిన్, ఆయనే ప్రపంచంలాగా బతికారు ఆమె. అంతేనండి, అవును. ఆయన రాము గారిని భర్తని కొడుకులో చూసుకుంది, వాడు పోవటం ఆవిడకి ఇంకా షాక్. ఇంకా ఆవిడ బతికి ఉండటం కూడా కోడలు గ్రాండ్ డాటర్ ఇద్దరు కూడా ఆమెకి టచ్ లో లేరు. టచ్ లో ఉంటే బాగుంటుంది. సో ఎనీహౌ ఎక్కడున్న జానకమ్మ ఆత్మ శాంతి కలిగించాలని అందరం కోరుకుందామండి. థ్యాంక్ యూ వాసురావు గారు, మీతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్లు, మీ నాన్నగారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, అమ్మగారిని ఎప్పటి నుంచో చూస్తున్న మీరందరూ కాబట్టి నిజంగా మీరు ఆమె గురించి చెప్తూ ఉంటే మళ్ళీ ఒక 40-50 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అంతలా అమ్మ కెరీర్ కానీ, అమ్మ స్ట్రగుల్స్ కానీ, అమ్మ అచీవ్మెంట్స్, సక్సెస్, అవార్డ్స్, రివార్డ్స్ చూసిన వాళ్ళల్లో చాలా అరుదుగా ఉన్నారు కాబట్టి దాంట్లో ప్రథమంగా మీరు ఉంటారు. ఎప్పుడూ కూడా మీ ఫ్యామిలీ ఉంటుంది. ఎన్నో పాటలు మీ ముగ్గురు డైరెక్షన్లో అమ్మ పాడటం నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.